మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి చినకాకానిలోని మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజను ఆయేషా మీరా తల్లిదండ్రులు కలిశారు. 18 ఏళ్లుగా ఆయేషా మీరా కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని బాధితురాలి తల్లిదండ్రులు శంషాద్ బేగం బాషా తెలిపారు. 2007 డిసెంబర్ 27న ఆయేషా మీరా హత్య జరిగిందని, 18 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కీలక సాక్ష్యాలు ధ్వంసమయ్యాయని సిబిఐ నివేదికలో పేర్కొందని, తప్పుడు దర్యాప్తుతో అమాయకుడు సత్యంబాబును కేసులో ఇరికించారని అన్నారు. 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు నిర్దోషిగా విడుదలయ్యాడని తెలిపారు. ఇక అమాయకుడు విడుదల కావటమే కాదు, అసలు నేరస్తులకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్ అని ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం బాషా అన్నారు. మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాల మద్దతుతో న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. 2018లో ఉమ్మడి హైకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు ప్రారంభమైందని, ఇక రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందిన కీలక సాక్ష్యాలు మాయమయ్యాయని, ఇక నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2025 జూన్ 25వ తేదీన సిబిఐ సీల్డ్ కవర్ నివేదిక మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఈనాడు మా పాప మాకు లేకపోవటం 18 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటికి కూడా మేము కోర్టుల చుట్టూ ప్రతిరోజు ఈ మంత్లో అయితే దాదాపు 5-6 సార్లు కోర్టుకు తిరగటం జరిగిందండి. పాప పార్ట్స్ అన్నీ ఇస్తారు, న్యాయం ఎట్టాగో చేయరు. వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చి పలానా వ్యక్తి ఈ సెక్షన్స్ ప్రకారంగా అతను నేరస్తుడు అని మీరు ఒప్పుకుంటే అతను నేస్తారంట. కానీ హైకోర్టులో జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్లో ఏమని ఇచ్చారంటే, జీవో 20 ప్రకారంగా ఎవరైతే ఈ పాప కేసు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని ఆ జడ్జిమెంట్లో ఉందండి. కానీ ఆ జడ్జిమెంట్ని ఎవరు ఫాలో అవ్వలేదండి. ఈవెన్ సిట్ ఫాలో అవ్వలేదు, సిబిఐ కూడా ఫాలో అవ్వలేదు. ఇక ఎందుకంటే ఆ జడ్జిమెంట్లు అలాంటివి ఎవరి కోసం ఈ జడ్జిమెంట్లు ఇస్తున్నారు? మళ్ళీ అతనే వేయాలని మేము కాదు అని నేను ఆ రోజు మహిళా సెషన్స్ కోర్టులో నేను రిటర్న్గా రాసిస్తానని గవర్నర్ జేటీసీ సుధ గారికి చెప్పానండి. నేను రాసిస్తానమ్మా, సత్యంబాబు నేరస్తుడు కాదు అని చెప్పాను. అయినా కూడా 18 సంవత్సరాలు యావజ్జీవ శిక్ష వేశారు. తర్వాత అతను హైకోర్టుకి వెళ్తే నాగార్జున రెడ్డి గారు జడ్జిమెంట్ ఇచ్చారు, అతను కాదు, జీవో 20 ప్రకారంగా ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, ఆ పోలీసులు కూడా, ఆ పోలీసుల మీద చర్య తీసుకోండి, వాళ్ళు అరెస్ట్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయమని వాళ్ళు త్రూ సిబిఐ అని చెప్తే సిబిఐ కూడా చేయలేకపోయిందండి. అంటే దర్యాప్తు సమస్యలు కూడా ఇంత చెత్త విధంగా ఉన్నాయని ఎవరు నమ్ముతారండి? ప్రజల్లో ఎలా వెళ్ళిపోయిందో మా పాప కేసు తెలుసా అండి. ఇందులో నేరస్తులు రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళు కనుక ఉన్నట్టే పోలీసులు కానీ దర్యాప్తు సంస్థలు కానీ పని చెయ్యవు. ఈనాడు లిక్కర్ కేసు కానీ జత్వానీ కేసు కానీ మీరు చూసినట్లయితే ఎంత ఆఫీసర్ని అరెస్ట్ చేశారండి. ఉన్న కేసు సెంట్రల్లో ఎలా జరుగుతుందండి? ఇవన్నీ తెలియదా వీళ్ళకి? ఇంకెందుకండి సిబిఐ అనే పేరు? మా ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా వాళ్ళకి జీతాలు సమర్పిస్తుంటే మాకు చేసే న్యాయం ఏంటండి? వీళ్ళు హై క్లాస్ పీపుల్ ఎవరు పన్ను కట్టరండి. మనలాంటి మధ్యతరగతి పీపులే పన్ను ఎక్కువగా కట్టేది. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ట్యాక్సులు కడుతున్నాం. ఆ ట్యాక్సుల ద్వారా వీళ్ళందరినీ పోషిస్తున్నాం. వీళ్ళు ఎవరికి పని చేయాలండి? ప్రజలకు పని చేయాలి, పబ్లిక్కి సర్వెంట్గా పనిచేయాలి. పోలీస్ అనేది ఎవరండి? సిబిఐ అనేది ఎవరు? ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. మరి ప్రజలకు న్యాయం చేయని వాళ్ళు ఎందుకండి? వీళ్ళు సంస్థలు మూసేసుకొని కూర్చోమండి, ఎవడు సూట్ కేసు ఇస్తే వాడికి న్యాయం చేయమనండి. ఇప్పుడు మా పాప కేసులో కూడా అదే జరుగుతుందండి. 2019లో తీసుకెళ్లారండి పాప బాడీ పార్ట్స్. అసలు ప్రపంచంలో ఎవరూ చేయలేదు. 13 సంవత్సరాల తర్వాత ఒక బాడీని తీసి రీఇన్వెస్టిగేషన్కి యాక్సెప్ట్ చేసింది మేమేనండి. ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేరు. అలాంటిది మేము ఎందుకు చేసాము? న్యాయం జరుగుతుందని. మేము ఒక ప్రొఫెషన్లో ఉన్నాం, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాం, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం. కాబట్టి పిల్లలకి మేము ఏం చెబుతాము రేపొద్దున అని చెప్పి మేము ఈ విధంగా మేము సహాయ సహకారాలు అందిస్తే సిబిఐ చేసింది ఏంటండి? మా చేత కాదు అని చేతులు ఎత్తేసింది. ఏం వెళ్తామండి? ఇంకా ఏం వెళ్తాం? 18 సంవత్సరాలు అయిపోయింది, మా వయసు కూడా అయిపోయింది. మేము 35లో ఉన్నవాళ్ళం, ఈనాడు 60 దాకా వస్తున్నాం. ఇంకా ఏం చేస్తాం? మాకు డిసీజెస్లు కూడా వచ్చేసినాయి, అనారోగ్యం కూడా ఏర్పడింది, మాకు నిద్ర ఉండదండి. ఈనాడు మా పాప మాకు లేకపోవటం 18 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటికి కూడా మేము కోర్టుల చుట్టూ ప్రతిరోజు ఈ మంత్లో అయితే దాదాపు 5-6 సార్లు
వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.